నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ కి స్వాగతం. ఉక్రెయిన్ను తమ అదుపులోకి తెచ్చుకునేందుకు రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఐరోపాలోని అతిపెద్ద అణు రియాక్టర్ జపోరిషియాపై రష్యా దళాలు దాడి చేశాయి. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. జపోరిషియా అణు రియాక్టర్పై రష్యా దాడులకు దిగితే యూరప్ బూడిదవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ ప్రాంతానికి ఆర్మీ దళాలు, సహాయక సిబ్బంది, అగ్నిమాపక కేంద్రాలను అనుమతించడంతో పెను ప్రమాదం తప్పింది. జాపోరిషియాలోని అణు ప్లాంట్లోని రియాక్టర్పై రష్యా దాడికి ఉపక్రమించింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. అది న్యూక్లియర్ టెర్రర్ అని వ్యాఖ్యానించారు. దానివల్ల కలిగే నష్టాలను ఇప్పుడే చెప్పలేమని, ఆ పెను నష్టం జరగకుండా ఆ దేవుడే కాపాడాలని ఆయన పేర్కొన్నారు. ఎంత నష్టం జరుగుతుందనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరన్నారు జెలెన్స్కీ. అణు కేంద్రంపై దాడి జరిగినట్టు తెలిసిన వెంటనే ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మానవాళి చరిత్రలో తొలిసారి ఉగ్రవాద దేశంగా రష్యా అణుభయాలను సృష్టిస్తోందని జెలెన్స్కీ విమర్శించారు. అణ్వస్త్ర దాడి చేసి ప్రపంచాన్ని బూడిదతో కప్పేస్తామంటూ గత కొంతకాలం నుంచే రష్యా బెదిరిస్తోందని, ఇప్పుడు జరిగేది హెచ్చరిక కాదు, వాస్తవమని ఆయన అన్నారు. దాడి జరిగిన న్యూక్లియర్ ప్లాంట్ ఎప్పుడు పేలేది ఎవరికీ తెలియదన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇప్పటికైనా యూరప్ మేల్కోవాలని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్లో 15 న్యూక్లియర్ బ్లాకులున్నాయి. ఇప్పుడు దాడి జరిగి ప్లాంట్లో పేలుడు సంభవిస్తే యూరప్ అంతమైపోయినట్టే, అంతా చనిపోతారని ఆయన హెచ్చరించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే రష్యా ఈ దాడికి దిగిందని, రష్యా యుద్ధ ట్యాంకులకు థర్మల్ ఇమేజ్ స్కానర్లున్నాయని, కాబట్టి ఈ దాడి ప్రమాదవశాత్తు జరిగింది కాదని ఆయన అంచనా వేస్తున్నారు. దేనిపై దాడులు చేస్తున్నారో రష్యా సైనికులకు బాగా తెలిసే చేస్తున్నారని ఆయన వీడియో ప్రసంగంలో ప్రస్తావించారు. ఇప్పటికైనా ఎలాంటి ఆలస్యం చేయకుండా యూరప్ మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. యూరప్లోని అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇప్పుడు మంటల్లో ఉంది. న్యూక్లియర్ బ్లాకులపై రష్యా దాడులు చేస్తోంది. అన్నిటికీ తెగించే ఈ దాడులకు పాల్పడుతోంది అని జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. చెర్నోబిల్ అనే పదం అందరికీ తెలిసిందే. అది పేలినప్పుడు ఎంతమంది చనిపోయారో, ఎంత నష్టం జరిగిందో ప్రపంచానికి తెలిసిందే కదా. ఇప్పుడు దానికంటే 6 రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదకరమైన దాడులకు రష్యా పూనుకుందని, ఆలస్యం చేస్తే ప్రమాదమని, రష్యాను సమిష్టిగా అడ్డుకోవాలని, లేదంటే ఉక్రెయిన్తో పాటు అందరూ బాధితులవుతామని జెలెన్స్కీ హెచ్చరించారు. ఉక్రెయిన్లో రష్యా మారణ హోమం సృష్టిస్తూ ఉండడంతో ఆ దేశంపై ప్రపంచ దేశాలు పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా కూడా ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సోషల్ మీడియా సంస్థలు ఫేస్బుక్, ట్విట్టర్లపై రష్యా నిషేధం విధించింది. దీంతో పాటు యాప్ స్టోర్, బ్రిటన్కు చెందిన బీబీసీని కూడా నిషేధించేసింది రష్యా. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి వివిధ టెక్ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యన్ మీడియా సంస్థల వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు గూగుల్ వాణిజ్య ప్రకటనలు నిలిపివేసింది. దీంతో ఆయా ఛానళ్లు, మీడియా వెబ్సైట్ల ప్రధాన ఆదాయానికి గండిపడింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రతిగా రష్యా కూడా ఫేస్బుక్, ట్విట్టర్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తమపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యా కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికాకు రాకెట్ ఇంజిన్ల సరఫరా నిలిపివేసింది. దీంతో పాటు కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి తన సిబ్బందిని, సాంకేతిక నిపుణులను రష్యా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్లోని పలు భవనాలు ధ్వంసమవుతున్నాయి. దీనికి తగ్గట్లు ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా బలగాలను ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ఉక్రెయిన్ బలగాల చేతిలో బందీలుగా చిక్కుతున్నారు.
మరోవైపు తమకు పట్టుబడిన రష్యన్ సైనికులను వారి తల్లులకు అప్పగించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఉక్రెయిన్కు వచ్చి మీ పిల్లలను తీసుకువెళ్లాలని కోరింది. బందీల తల్లులు వస్తే వారి పిల్లలను అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తాము ఉక్రెయిన్ పౌరులమని, తమది పుతిన్ల ఫ్యాసిస్టు ఆలోచన ధోరణి కాదని స్పష్టం చేసింది. మహిళలపై, పిల్లలపై తాము యుద్ధం చేయమని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ సైన్యానికి బందీలుగా చిక్కిన బందీలు కూడా తాము బలవంతంగా యుద్ధంలో పాల్గొంటున్నామని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తామెవరూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, తమ యూనిట్ అంతా ఇంటికి వెళ్లి ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నామని వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి సాధారణ పౌరుల తరలింపుకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరించాయి. బెలారస్లో జరిగిన రెండో విడత చర్చల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు అంగీకారానికి వచ్చాయి. కాల్పులు, రాకెట్ దాడుల్లో సాధారణ పౌరులు భారీ సంఖ్యలో మరణిస్తూ ఉండడంతో ఇరు దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అయితే రెండో దఫా చర్చల్లో కూడా ప్రతిష్టంభన తొలగలేదు. దీంతో మరో దఫా భేటీ కావాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో నేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తమకు రక్షణ సాయం పెంచాలని, లేకుంటే పశ్చిమ దేశాలపై కూడా రష్యా దండయాత్ర చేస్తుందని యూరప్ దేశాలను జెలెన్స్కీ కోరారు. ఈ యుద్ధం ఉక్రెయిన్తోనే ఆగిపోదని, తరువాత పశ్చిమ దేశాలపైన లాత్వియా, లిథువేనియా, ఈస్టోనియాకు విస్తరిస్తోందన్నారు. తమ దేశంపై భీకర యుద్ధంతో విరుచుకుపడుతున్న రష్యాకు ఉక్రెయిన్లోని జెలెన్స్కీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్లోని రష్యన్ల ఆస్తులు సీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ పౌరుల ఆస్తులు సీజ్ చేసే చట్టానికి ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్లోని కెర్సన్ ఓడరేవును ఆ నగరానికి పూర్తి నియంత్రణలో తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. నల్ల సముద్రం తీరంలోని ఈ ఓడరేవుతో దేశానికి సంబంధాలు తెగిపోయేలా చేయాలని వారం రోజులుగా రష్యా ప్రయత్నిస్తోంది. పోర్టుతో పాటు కెర్సన్ పాలనా యంత్రాంగాన్ని కూడా రష్యా అదుపులోకి తీసుకుందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యా ప్రపంచంలో ఏకాకిగా మారుతోంది. ప్రపంచ దేశాలు కొన్ని కూటములు విధిస్తున్న ఆంక్షలతో రష్యా ఏకాకి అవుతోంది. ఆర్థిక పరిస్థితి ఇప్పటికే సంక్షుభితంగా మారింది. చైనా, బెలారస్ మరికొన్నింటిని మినహాయిస్తే మిత్ర దేశాలనేవి రష్యాకు లేకుండా పోయాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ అతిపెద్ద బ్యాంక్ యూరప్ మార్కెట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రష్యా, బెలారస్లపై అదనపు ఆంక్షల్ని విధిస్తున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. రష్యా విమానయాన సంస్థలకు విమానాల విడిభాగాల సరఫరా, సాంకేతిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్బస్, బోయింగ్ ప్రకటించాయి. ఇంధన దిగుమతులపై రష్యా విధించిన ఆంక్షల్ని జర్మనీ వ్యతిరేకించింది. ఉక్రెయిన్పై రష్యా దాడిని నిరసిస్తూ జర్మనీలోని భారీ ర్యాలీ చేపట్టారు. రష్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీలో 40,000 మంది ప్రజలు పాల్గొన్నారు. ఉక్రెయిన్పై రష్యా పిడుగుల వర్షం కురిపిస్తూ రోజురోజుకు దాడులను తీవ్రతరం చేస్తోంది. యుద్ధం 8వ రోజుకు చేరినా ఇంకా పూర్తిగా హస్తగతం చేసుకోలేకపోతోంది. దీనికి కారణం అధ్యక్షుడు జెలెన్స్కీ, ఆయన భార్య ఒలేనా జెలెన్స్కీలే. ఈ యుద్ధంలో భర్త అడుగుజాడల్లో నడుస్తూ అభినవ సీతగా ప్రజలతో ప్రశంసలు అందుకుంటున్నారు ఒలేనా జెలెన్స్కీ.
ఉక్రెయిన్పై పూర్తి స్థాయిలో రష్యా దాడి చేయడంతో ప్రపంచం దృష్టి అధ్యక్షుడు జెలెన్స్కీపై పడ్డాయి. ఉక్రెయిన్పై రష్యా పిడుగుల వర్షం కురిపిస్తున్నా జెలెన్స్కీ ఏమాత్రం తొణక్కుండా రాజధాని కీవ్లోని తన దేశ పౌరులు సైన్యంతో కలిసి మిలిటరీ దుస్తులు వేసుకుని రష్యా సైన్యాన్ని ఎదురొట్టి పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ అభినవ సీత అనిపించుకుంటున్నారు జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కీ. ప్రస్తుతం రష్యా ఫస్ట్ టార్గెట్ జెలెన్స్కీ, సెకండ్ టార్గెట్ ఆయన భార్య ఒలెనా, వారి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం యుద్ధం తారాస్థాయికి చేరడంతో సహజంగానే ప్రెసిడెంట్ జెలెన్స్కీ కుటుంబంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంటుంది. జెలెన్స్కీ నటుడు కాకముందు రాజకీయ నాయకుడిగా అవతారమెత్తడానికి ముందు వారిద్దరూ క్రైవరీ యూనివర్సిటీలో కలుసుకున్నారు. అక్కడ ఆమె ఆర్కిటెక్చర్, స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేశారు. అటు తర్వాత ఆమె ఆర్కిటెక్ట్గా తన కెరియర్ ప్రారంభించారు. వీరిద్దరూ 8 సంవత్సరాల పాటు ప్రేమించుకొని 2003లో పెళ్లి చేసుకున్నారు. అటు తర్వాత జెలెన్స్కీ సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించారు. జెలెన్స్కీ 2018లో జరిగిన ఎన్నికల్లో 73% ఓట్లతో దేశాధ్యక్షుడు అయ్యారు. అయితే ఆయన దేశాధ్యక్షుడు కావడానికి ఆయన భార్య ఒలెనా కృషి ఎంతో ఉంది. జెలెన్స్కీ నటించిన సెటరికల్ టెలివిజన్ షో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్కు స్క్రిప్ట్ రైటర్గా కూడా పనిచేశారు ఒలెనా. అయితే ఒలెనాకు జెలెన్స్కీ రాజకీయాల్లో రావడం సుతారమూ ఇష్టం లేదు. జెలెన్స్కీతో రాజకీయాలు వద్దు అని తరచూ వాగ్వాదానికి దిగేది. తన వ్యక్తిగత జీవితంతో పాటు తన ఇద్దరు పిల్లలు, తన ప్రైవసీకి పూర్తిగా భంగం కలుగుతుందనేది ఆమె భయం. ప్రస్తుతం దేశ మొదటి పౌరురాలిగా తన ప్రైవసీ కార్లో ప్రయాణించేటప్పుడని ఆమె చెబుతుంటారు. ప్రస్తుతం తన చుట్టూ సెక్యూరిటీ కాపలా కాస్తుంటే చిరాకుగా ఉంటుందని ఆమె వాపోతుంటారు. తాను ఏకాంతంగా ఆనందించేది కేవలం బాత్రూంలోనేనని ఆమె తరచూ అంటుంటారు. అయితే రష్యా ఉక్రెయిన్పై దాడులు మొదలుపెట్టగానే దేశ మొదటి మహిళగా తన బాధ్యతను పూర్తిగా నిర్వహించాలని కంకణం కట్టుకున్నారు. ప్రజలతో కలిసిపోతున్నారు. వారికి ధైర్యం చెప్పి వారి బాధల్లో పాలుపంచుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెడుతూ ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. చావో రేవో భర్తతో పాటేనని నిర్ణయించుకున్నారు. రష్యా దాడులకు భయపడేది లేదని దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల ప్రజల మన్ననలను ఆమె పొందుతున్నారు. కుక్కతో ఒక వంకర అన్న చందంగా ఏమాత్రం విశ్వాసం లేని డ్రాగన్ కంట్రీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదని, తాను మాత్రం క్షేమంగా ఉండాలని చైనా ఆలోచిస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలు మోహరించిన వేళ ప్రపంచమంతా శాంతిని కోరుకుంటే చైనా మాత్రం తనకు బాగా అలవాటైన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుస్తానంటూనే ఇక రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం ఎంతమాత్రం సమంజసం కాదని తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పరిస్థితి రాను రాను మరింత దిగజారుతోంది. నాటో కూటమిలో చేరొద్దంటూ రష్యా ఉక్రెయిన్ ఆక్రమణకు తెగబడుతూ నానా బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా ఈ పరిణామాలు ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉక్రెయిన్ను ధ్వంసం చేసేందుకు రష్యా ఒక్కో మార్గాన్ని అవలంబిస్తోంది. చైనా ఇరు దేశాల మధ్య దౌత్యానికి ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమది శాంతికాముక దేశమని, యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకో సయోధ్య కుదిర్చేందుకే తమ వంతు కృషి చేస్తామని ప్రకటిస్తూనే తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు ఏమాత్రం కరెక్ట్ కాదని తాజాగా ప్రకటనిచ్చింది. ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాకు చైనా చేసిన ఓ రిక్వెస్ట్ ఇప్పుడు ప్రపంచంలో సంచలనంగా మారింది. ఇంతలో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో రష్యా అధ్యక్షుడు పుతిన్పై పొగడ్తల వర్షం కురుస్తోంది.
చైనాలోని సోషల్ మీడియా యూజర్లు రష్యా అధ్యక్షుణ్ణి పుతిన్ చక్రవర్తి అంటూ కొనియాడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్ వేదికగా 2022 వింటర్ ఒలింపిక్స్ గత నెల 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈవెంట్స్ జరిగాయి. ఉయిగర్లపై హింసాకాండ, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రపంచానికి కరోనా వైరస్ను అంటగట్టిందనే అపవాదు, ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యం సహా చాలా దేశాలు ఈ ఈవెంట్లను బహిష్కరించాయి. అయినప్పటికీ అంతర్జాతీయ సమాజానికి దూరంగా వింటర్ ఒలింపిక్స్ను అత్యంత గోప్యంగా చైనా నిర్వహించుకుంది. రష్యా గనక ఉక్రెయిన్పై యుద్ధానికి తెగబడితే తమకు ఇబ్బంది కలుగుతుందని, శీతాకాల ఒలింపిక్స్ ముగిసే వరకు ఓపిక పట్టాలని, ఆ తర్వాత ఉక్రెయిన్పై ఎలాంటి చర్యలకు దిగినా పర్వాలేదనే ప్రతిపాదనను రష్యాతో చైనా తన గోడు చెప్పుకుందని అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. చైనా సీనియర్ అధికారులు మాస్కోలోని అధికారులతో పలు దఫాలుగా మంతనాలు చేశారని, వాళ్ల మధ్య ఒప్పందం కుదిరిందని తాజా పరిణామాల బట్టి అర్థమవుతోంది. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థ నివేదికలు, పలు స్టింగ్ ఆపరేషన్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చైనా విజ్ఞప్తికి రష్యా నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆ నివేదికలు బయటపెట్టలేదు. వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించింది. ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ స్వార్థం కోసం ఆక్రమణను వాయిదా వేయాలని కోరడం బయటకు పొక్కడంతో చైనాను పలు దేశాలు చీకొడుతున్నాయి. ఈ కథనాలపై చైనా, రష్యాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు నాటో బలగాలు రష్యా ప్రత్యక్ష యుద్ధానికి దిగలేదు. అమెరికా, బ్రిటన్ ఎంత అసంతృప్తితో ఉన్నప్పటికీ రష్యా మాత్రం ఉక్రెయిన్ను ఆక్రమించే దిశగా తన బలగాలను పెంచుకుంటూ పోతోంది. అమెరికా, రష్యా పరస్పరం కాల్పులకు దిగితే అది ప్రపంచ యుద్ధమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. కానీ ఉక్రెయిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా బలగాలను పంపబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలు మరింత తీవ్ర యుద్ధానికి దారితీస్తాయా? రష్యా తన దాడులను ఇంకా ముమ్మరం చేస్తుందా? ఇది ఉక్రెయిన్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఉక్రెయిన్ అణ్వాయుధాలు దక్కించుకోకుండా నిరోధించడం కోసమై తాము ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపట్టామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ను నిరాయుధీకరణ దేశంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధ నేపథ్యంలో పశ్చిమ దేశాల ఆంక్షలకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్తో చర్చలకు రష్యా సన్నద్ధంగా ఉందని లావ్రోవ్ ఉద్ఘాటించారు. అమెరికా ఆదేశాల వల్లే ఈ చర్చల ప్రక్రియను ఉక్రెయిన్ వాయిదా వేస్తోందని ఆరోపించారు. మూడో ప్రపంచ యుద్ధం గనక వస్తే అది అణ్వాయుధాలు, విధ్వంసక ఆయుధాలతోనే జరుగుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. మరో ప్రపంచ యుద్ధం అణుయుద్ధమే అవుతుందన్నారు. తమ ప్రత్యర్థి దేశం ఉక్రెయిన్ అణ్వాయుధాలు పొందడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. రెండు దేశాల ఎదురుదాడుల్లో రష్యా సైనికులు, ఉక్రెయిన్ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రధాన పట్టణాలపై ఫోకస్ చేసిన రష్యన్ బలగాలు కార్కివ్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు యుద్ధంతో 7 లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి.
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం 7వ రోజుకు చేరింది. బాంబుల వర్షం కురుస్తోంది. ఒక్కో సిటీని ఆక్రమిస్తూ ముందుకు సాగుతోంది రష్యా. అదే స్థాయిలో ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన కూడా తప్పడం లేదు. ఓవైపు యుద్ధం సాగిస్తూనే మరోవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు సాగుతున్నాయి. పాకిస్తాన్లోని పెషావర్ నగరంలో శక్తివంతమైన బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి 33 మందికి పైగా మరణించగా 50 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పెషావర్ నగరంలోని పాత బస్తీలోని కుచా రిజల్దార్ మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ సమయంలో ఈ పేలుడు సంభవించింది. అంబులెన్స్ల ద్వారా క్షతగాతులను లేడీ రీడింగ్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు. అయితే ఇది ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేడీ రీడింగ్ ఆసుపత్రికి చెందిన అధికారులు మృతదేహాలను గుర్తిస్తున్నారు. పేలుళ్లలో ఒక పోలీస్ అధికారి కూడా మృతి చెందినట్లు పెషావర్ సిటీ పోలీసు అధికారి ఇజాజ్ అషాన్ పేర్కొన్నారు. 30 మంది మృతదేహాలను ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు లేడీ రీడింగ్ ఆసుపత్రి మేనేజర్ ఆసిమ్ ఖాన్ తెలిపారు. పెషావర్లోని కిసా ఖవానీ బజార్లో ఉన్న మసీదులోకి 2 సాయుధులు చొరబడే ప్రయత్నం చేశారు. అక్కడ భద్రత కల్పిస్తున్న పోలీసులపై మొదట కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా మరో పోలీసుకు గాయాలయ్యాయి. శుక్రవారం నమాజ్కు భారీ ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఈ ప్రాంతమంతా రద్దీ ఏర్పడింది. పేలుడు సంభవించగానే లేడీ రీడింగ్ ఆసుపత్రి దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. ఇక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుండి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు. మెజారిటీ సున్నీ ముస్లింలు ఉన్న పాకిస్తాన్లో తక్కువ సంఖ్యలో ఉన్న షియా ముస్లింలపై పదే పదే దాడులకు జరుగుతూ ఉంటాయి. నేషనల్ న్యూస్ చూస్తే ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపుపై కేంద్రానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. ప్రభుత్వమే తరలింపుల కోసం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతోందని, దానిపై తనకెలాంటి కమెంట్ చేయబోనని తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తిగానే ఉన్నాయని ఆయన ప్రశంసించారు. విద్యార్థుల తరలింపుపై ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఉన్నారన్న విషయం తనకు తెలుసన్నారు. విద్యార్థులను వీలైనంత త్వరగా భారత్కు తీసుకొచ్చేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం విచారించింది. పాత తప్పుల నుండి మనం ఇంకా ఏమీ నేర్చుకోలేకపోవడం విచారకరమని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హీమా కోహ్లీల ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటికీ యుద్ధాన్నే నమ్ముకుంటున్నామని, దాని గురించి తాము ఎక్కువగా మాట్లాడమని దేశంలోని సర్వోత్తమ న్యాయస్థానం పేర్కొంది. కానీ అక్కడ ఉక్రెయిన్లో ఇరుక్కుపోయిన విద్యార్థుల గురించే తమకు బాధగా ఉందని సిజేఐ రమణ పేర్కొన్నారు. ఈ పిటిషన్లు విచారణకు రాగా యుద్ధం ఆపాలంటూ రష్యా అధ్యక్షుడికి తాను ఆదేశాలు ఇవ్వగలనా అంటూ సిజేఐ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడుల్లో ఇటీవలే భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరిచిపోకముందే ఉక్రెయిన్లో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికే సింగ్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు పోలాండ్ వెళ్లారు వికే సింగ్. కీవ్ను వీడి సరిహద్దులకు వస్తూ ఉండగా భారతీయ విద్యార్థి కాల్పుల్లో గాయపడ్డాడని తమకు సమాచారం అందిందని, వెంటనే ఆ విద్యార్థిని కీవ్లోని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఇటీవల ఉక్రెయిన్లోని ఖర్కివ్ నగరంలో జరిగిన క్షిపణి బాంబు దాడుల్లో కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వెంటనే ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు పలువురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్కు పొరుగున ఉన్న దేశాలకు వెళ్లారు. దగ్గరుండి తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఉక్రెయిన్లో ఉద్రిక్తతలపై అక్కడి భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎంబసీ సూచనలకు ఇప్పటి వరకు దాదాపు 17,000 మంది భారత పౌరులు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. వారిలో దాదాపు 6,000 మందిని ఇప్పటికే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లకు ఉక్రెయిన్ సెగ భారీగానే తాకుతోంది. ఉక్రెయిన్పై రష్యా దూకుడు పెంచింది. దీంతో పాటు యూరప్లోని అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను రష్యా స్వాధీనం చేసుకుంది. దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. మార్కెట్ ప్రారంభంలోనే బీఎస్ఈ 450 పాయింట్ల నష్టంతోనే మొదలైంది. అటు తర్వాత ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1,215 పాయింట్ల వరకు పతనమైంది. అటు తర్వాత నుంచి కాస్త కోలుకొని మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 769 పాయింట్లు నష్టపోయి 54,334 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 255 పాయింట్ల వరకు నష్టపోయి 16,243 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. రోజురోజుకు యూట్యూబ్ ప్రజాదరణ పొందుతోంది. ఆయా రంగాలలో ప్రావీణ్యం పొందిన వారు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి కొంత డబ్బు ఆర్జిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. భారత జీడీపీకి 2020లో 6,800 కోట్లు సమకూర్చాయని యూట్యూబ్ ప్లాట్ఫామ్కు చెందిన గూగుల్ వెల్లడించింది. ఈ రంగం 6,83,000 మందికి పూర్తి స్థాయి ఉపాధి కల్పించినట్లు చెప్పుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం భారత్లో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ హల్చల్ చేస్తున్నాయి. దేశంలో 40,000 యూట్యూబ్ ఛానల్స్ నడుస్తున్నాయి. వాటిలో ఒక్కోదానికి లక్షల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్ల బేస్ కూడా ఉంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే 45% వృద్ధి కనిపిస్తోంది. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే రంగంగా మారనుంది.